పేరుతో అల్లర్లకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర స్టీల్ బ్రిడ్జ్ ని సిటీ ప్రజా ప్రతినిధులతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఇందిరా పార్క్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. 50 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయని కొందరు దుర్మార్గులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని, వచ్చే ఎన్నికల్లో అసలైన సినిమా చూపిస్తామని అన్నారు కేటీఆర్. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. మొత్తం 2.63 కిలోమీటర్ల వరకు ఫ్లైఓవర్ ని ఏర్పాటు చేశారు. 426 కోట్ల ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఖర్చు చేసింది జీహెచ్ఎంసీ. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 12,316 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉపయోగించామని అధికారులు తెలిపారు. స్టీల్ ఫ్లైఓవర్ కి మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డి పేరు పెట్టింది ప్రభుత్వం. నగరంలోనే మెట్రో ట్రాక్ పై నుంచి నిర్మించిన తొలి ఫ్లైఓవర్ ఇదే కావటం విశేషం. ఇది నగరంలో 20వ ఫ్లైఓవర్ తెలంగాణ వచ్చినాక ఫ్లైఓవర్లు మాత్రమే కాకుండా అండర్ పాస్లు, బ్రిడ్జెస్, గ్రేడ్ సెపరేటర్లు ఇట్లా చూసుకుంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా మరి ఇది 36వ ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. గతంలో ఈ సెంట్రల్ హైదరాబాద్ ఏదైతే ఉండేనో, కోర్ సిటీ అంటే ఎంసీహెచ్ ఏదైతే ఉండేనో, దీనికి పెద్దగా ఇంప్రూవ్మెంట్ చేసిన దాఖలాలు కానీ, పెద్దగా గొప్పగా ఈ ప్రాంతంలో పనిచేసిన దాఖలాలు కానీ లేవు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు విగ్రహం పెట్టుకున్నా, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరిట అద్భుతమైన కొత్త సచివాలయం కట్టుకున్నా, తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని గుర్తుంచుకుంటూ తెలంగాణ అమరుల నిర్మాణాన్ని చేసుకున్న, ఇవన్నీ కూడా ఈరోజు మన సెంట్రల్ హైదరాబాద్ కి కొత్త అందాన్ని తీసుకొచ్చిన విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇందిరా పార్క్ ను బాగా చేయాలి, ఇందిరా పార్క్ ను బాగా చేయాలన్నారు. తప్పకుండా దాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాయని నరసింహారెడ్డి గారి పేరు మీద పెట్టుకున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, దీన్ని ప్రారంభించుకోవడం వల్ల దశాబ్దాలుగా మీరు ఎదురు చూస్తున్న సమస్య పరిష్కారం అయిందనే మాట ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ తొలి హోంమంత్రిగా, ఒక కార్మిక నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడైన నాయని నరసింహారెడ్డి గారి పేరు పెట్టడం వల్ల తప్పకుండా వారి పేరు చిరస్థాయిగా ఈ ప్రాంతంలో నిలిచిపోతుందని చెప్పి కూడా నేను భావిస్తూ, దుర్మార్గులు గతంలో 55 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయని దుర్మార్గులు ఇవాళ హైదరాబాద్ కు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా 10 ఏళ్ళు ఏమీ చేయని అసమర్థులు ఇవాళ మళ్ళొక్కసారి వచ్చి మతం పేరు మీదనో, కులం పేరు మీదనో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంచిగా బ్రహ్మాండంగా ముందుకు పోతున్న మనకు కాళ్ళల్లో కట్టెలు పెట్టి అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, కులాలకు మతాలకు అతీతంగా ఏ రకంగానైతే గత 10 ఏళ్లు పనిచేసుకుంటూ ముందుకు పోతున్నామో భవిష్యత్తులో కూడా అట్లే పోదాం. తప్పకుండా పనిచేసే నాయకుడు, పనికొచ్చే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి అక్కడ కూర్చోబెడదాం. తప్పకుండా హైదరాబాద్, అదేవిధంగా తెలంగాణ భారతదేశానికి దిక్సూచిలా, భారతదేశానికి ఆదర్శంగా ముందుకు తీసుకొని పోతామని చెప్పి మీకు మాటిస్తూ, ప్రతిపక్షాలకు చూపెట్టే సినిమా 2023లోనే ఉంది. బరాబర్ మీ అందరి దయతో బ్రహ్మాండమైన మెజారిటీతో కేసీఆర్ గారు తిరిగి గెలిచి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి విశ్వనగరంగా హైదరాబాద్ ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా విజ్ఞప్తి